మరి ఇప్పుడు నాకేంటి సార్కి నేనెవరో తెలియదు, కృష్ణ సార్కి తెలియదు. కానీ వారు చెప్పే మాట ఒక మాటకి గత ఒక్క రోజులో నేను ఒక మాట సార్ ఒక మాట చెప్తూ అసలు ఆ మాట నేను నైటు ఈ 2 రోజులు కూడా మర్చిపోలేకపోయానండి. ఇదిగో మా చెల్లికి నేను చెప్పాను, జ్యోతి మా చెల్లికి ఒక మీటింగ్లో హోమ్ మీటింగ్లో చెప్పాను, చెల్లికి చెప్పాను, ఆవిడ మీకు చెప్పాను అన్నమాట. ఆ మాట నాకు ఎలా అనిపించిందంటే నిజంగా ఇక్కడ ఇప్పుడు నిలబడ్డాను, నాకు ఆనందంతో లోపల చెప్పలేని ఫీలింగ్ అన్నమాట. నిజంగా ఒక అన్న తమ్ముడు అక్క చెల్లి ఎంతమందికి నేను కోరుకున్నది ఆల్రెడీ పొందాను, నేను చేసి పొందాను. కానీ ఎవరో తెలియని వారి మధ్య నిజంగా ఈరోజు నా బంధువులు, నా స్నేహితులు, నా సొంత వారన్న ఫీలింగ్ పొందానండి. ఇప్పుడు అదే మీ మధ్య కూడా నిజంగా హృదయపూర్వకంగా రైతుల మాటలు హృదయపూర్వకంగా ఏదైనా చేయాలి అని నిజంగా హృదయపూర్వకంగా నా ఫీలింగ్ సారా మీకు చెప్తున్నాను. మంచి ఉన్నత స్థితికి నేను ఎక్కడే కాదు, నాతో పాటు అనేక మందిని తీసుకురావాలని ఆశిస్తూ అటు పైన సార్ చెప్పినట్టు దేవుడు అవకాశం ఇచ్చాడు, దాన్ని వినియోగించుకోవాలి. అది కూడా నా కోసమే చెప్పినట్టుగా ఇందాక రెహమాన్ గారు చెప్పారుగా, నా కోసమే చెప్పారని నేను చక్కగా ఫీల్ అయ్యేదాన్ని. అంటే దాన్ని నేను ఇంప్రూవ్ చేసుకొని నడవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఇంట్లో ఉన్న ఆస్తి కారు బండి అన్ని జనాలకి ఇచ్చేసి అది చేస్తుంది. జనాలకి ఏం కావాలంటే అది ముందు చేస్తుంది. ఆ ఇచ్చేయటం మంచిదే, కానీ ఉన్నదంతా అయిపోయినంత ఏం చేయాలి, ఎలా వస్తుంది? ఇప్పుడు అర్థమైంది లైఫ్ అంటే ఏంటి, రియల్ లైఫ్ అంటే ఏంటో. ఒక మనిషి చేయాలన్నా మన దగ్గరే ఉండాలి, ఆ డబ్బు సంపాదించి చేయడానికి రెడీగా ఉంది ఎంతమందికి అయినా. క్లాస్